ఏంటన్నా బోర్లు కావాలా? ఎన్ని కావాలి? పాత్రాదు పాతి బోర్లు కూడా వెళ్ళిపోతున్నాయ్యా. ఇబ్రహీం గారుయ్యా అటు వెళ్ళిపోతాడు. 2 ఏళ్ల క్రితం చచ్చినోడు ఎలా వచ్చాడండి? మీ అమ్మ కడుపు మారా అది చూడవయ్యా. ఆ మంచి రోజు ముందు కూర్చోడు. అరే పెట్టుకుంటా. హలో మీకేదో అనుమానం దెయ్యం పట్టిందండి. లేకపోతే 2 ఏళ్ల క్రితం మనమే ఆ ఇబ్రహీం గారిని ఇప్పుడు ఎలా అవుతాడు? నేనే ఎప్పుడు కంగారులో పొరపాటు పడ్డాను. అన్నట్టు అబ్బాయిని అక్కడ వదిలేసి వచ్చాడు. బ్రదర్స్ అమీర్పేట్ హైదరాబాద్. అనుమానం కాదు, ఆరోపణ. ఇదిగో ఎస్ఐ విజయ్ నేమే తయారు చేసిన రిపోర్ట్, పై అధికారులకు పంపిన ట్రూ కాపీ. రేపు కమిషన్ ముందు విజయ్ ఈ రిపోర్టును ప్రూవ్ చేస్తాడు. స్టేషన్ లో ఉన్న పోలీసుల చేతే కాదు, సెల్లో ఉన్న ఖైదీల చేత కూడా సాక్ష్యం చెప్పిస్తాడు. మిస్టర్ ప్రకాష్, వదిలేసిన క్రిమినల్స్ తిరిగి తీసుకొచ్చి విజయ్కి అప్పచెబుతావో, కమిషన్ ముందు దోషిలా నిలబడతావో ఆలోచించుకో. మీరు ఇలాగే ఊగుతూ ఉండండి. రేపు కమిషన్ ముందే మీ మిషన్ ఆగిపోతుంది. చేతికి సంఖ్యలు, పేపర్లో ఫోటోలు, కోర్టులో శిక్ష, మెడకి తాడు అయిపోతారు. ఇంతకీ మీ శవాన్ని కాల్చాలో పూడ్చాలో చెప్పి చావండి సార్. ఉస్తాద్ రహీ తాజ్ మహల్ టీ, కప్పు కప్పుకి కుటక్ కుటక్కి అమితానందం. టీ తీసుకురమ్మంటారా? లేదు, ఇప్పుడు నేను మందేస్తాను. రే నాగబాబు, అయ్యా ఆ బాటిల్ ఓపెన్ చేసి మందు గ్లాస్ లో పోయిరా. అబ్బా వాడెందుకండి, నేను వస్తాగా. నువ్వు ఉండవా? మందు పోయటం ఒక కళ. నువ్వు వెళ్ళరా. దెబ్బకి మాట పడిపోయిందా? వాడు నేను లేనప్పుడు నా బంగారు తండ్రిని కుంటోడు కుంటోడు అన్నాడయ్యా. అందుకే బాటిల్ బాంబు పెట్టా. ఆ ఎస్ఐ విజయ్కి తాగుడు అలవాటుంది కదూ. వాడి బ్రాండ్ ఏంటో తెలుసుకో, బాటిల్ బాంబు వాడింటో పెట్టించు. రాయ్, నా బాటిల్ ఎందుకురా తీసుకున్నారు? అంకుల్, ఇది ప్రాణం తీస్తుంది. ఎందుకు తీస్తుంది? మందు తాగితే
గుండె ఎండిపోతుందని మా లెసన్ లో ఉంది అంకుల్. అది తాకపోతే నా గుండె పగిలిపోతుందని నా ఫ్లాష్ బ్యాక్ లో ఉందిరా. ఆ, ఈ స్టోరీలు మాకు చెప్పొద్దు. రేయ్, నా బాట్ మరి ముందు నా బాటిల్. రేయ్, రేయ్, ఆగు, ఆగు. ముందు నా ముని, ముని, బాటిల్ ముని, ముని. ముని, ముని. రేయ్, రేయ్, రేయ్. చాలా థ్యాంక్స్. ఆ బాటిల్ ఇటు. నేను అడిగిన కిస్తే నీ బాటిల్ నీకు ఇస్తా. ఏంటది? కిస్. ఆ బాటిల్ నీకు బాగా ముదిరింది. బన్నీ, బన్నీ, నా బాటిల్. ఇదిగో. రేయ్, రేయ్. ఇదిగో, రేయ్, అక్కడే. రేయ్, స్టాప్, స్టాప్. రేయ్, ఇస్తావా కోటింగ్ ఇమ్మంటావా? సారీ అంకుల్, తీసుకోండి. ఇటు. మర్యాదగా ఇస్తావా లేదా? నాతో పెట్టుకోకు. సారీ మిస్టర్ విజయ్, రేణుక బాడీ పూర్తిగా పాడైపోయింది. యాజ్ ఇట్ ఈస్ క్రిమినేషన్ తీసుకెళ్ళండి. అంకుల్, మమ్మీ వెళ్ళిపోతుంది అంకుల్. ఇంకెప్పుడు కనబడదు అంకుల్. ఒక్కసారి చూపించండి అంకుల్.
ఏంటో ఇది నువ్వు పోలీసు అడిగినా కండిషన్ లో ఉన్నావా తాగొచ్చావా? కండిషన్ లో ఉన్నాను కాబట్టి కాలుతోదన్నాను. అదే మందేసుకుని వస్తే వీడిని మర్డర్ చేసేవాడిని. మర్డర్. అబ్బో, నువ్వు మర్డర్ చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఆయన ఏం గాజులు తొడిగించుకోలేదు. గాజులే కాదురా, బొట్టు పెట్టుకుని చీర చుట్టుకున్న అటు ఇటుగాని ఆడంగా వెదవరా మీ అబ్బన్న. రేయ్, దమ్ముంటే నన్ను చంపరా. బాటిల్ బాంబు పెడతావురా, బాటిల్ బాంబు. ఒక తల్లి బలైపోయిందిరా, ముగ్గురు పిల్ల అనాథలైపోయారా. అక్కడ ఆ తల్లి చితిమంటలు ఆరకముందే ఇక్కడ హోమగుండం వెలిగించి శాంతి హోమం చేస్తారంట. శాంతి హోమం. ఆగో, బాటిల్ బాంబేలు అప్రాలో జర్నలిస్ట్ వస్తే ఇక్కడికి వచ్చి ఇంత అల్లరి చేస్తావా? టీవీ బాంబులు, స్కూటర్ బాంబులు పేలుతున్న ఈ రోజుల్లో బాటిల్ బాంబు కూడా ఏ తీవ్రవాదో పెట్టుంటాడు. అవును, తీవ్రవాదులే పెట్టుంటారు. తీవ్రవాదులు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. ఇన్ దిస్ ప్లేస్. కట్టుకున్న పెళ్ళాం చేస్తే కనీసం శవాన్నైనా చూడటానికి వచ్చాడు వీడు. నో, పిల్లల్ని దగ్గర తీసుకుని నేనున్నాను అని ధైర్యం చెప్పడానికైనా వచ్చాడు వీడు. నో, కానీ ఇక్కడ చక్కవచ్చం చేయడానికి వచ్చాడు వీడు ఒక తీవ్రవాది, సెంటిమెంట్ చచ్చిన తీవ్రవాది. పావలా పడేస్తే కన్న తల్లి శవాన్ని కిలో లెక్కన అమ్మే వీడు, రాష్ట్రాన్ని పలా ప్యాకెట్లుగా అమ్మేసే వీడు, దేశాన్ని బాంబులతో బద్దలు చేసే వీడు ఇంకొక తీవ్రవాది. అబ్బన్నగాడు అండతో ఎలక్షన్స్ లో గెలిచి గూండాల రాజ్యానికి జెండాలు ఎగరేసే ఈ మంత్రి ఒక తీవ్రవాది. విజయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను సార్. అడగండి ఎవరినైనా వీళ్ళ బతుకుల గురించి. 25 ఏళ్ల క్రితం ఎవడి అబ్బన్న పాత సీసాలు కొంటాం, పాత పేపర్లు కొంటాం అని గోతం వేసుకుని రోడ్ల మీద తిరిగిన ప్లాట్ఫామ్ గాడు. గౌరవనీయులైన ఈ మంత్రి గారు మల్లెపూలు జల్లి మంచాలు వేసి గంటకు ఒక ప్యాసింజర్ ని గదిలోకి పంపిన బ్రోకర్ వెంకడు. ఏం కూసావరా? మంత్రి గారు ఆవేశపడకండి. విజయ్, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను దీక్షలో ఉన్నాను. నన్ను రెచ్చగొట్టకు. అశాంతితో అలమటించే ఈ జనం కోసం శాంతి హోమం చేస్తున్నాను. అనవసరంగా అల్లరి చేయకు. నీకు చేతనైతే ఒక్క గరిటెడు నెయ్యి ఈ హోమంలో పోయి. రాయ్, ఈ హోమంలో పోయాల్సింది నెయ్యి కాదురా, నీ నెత్తురు. హోమగుండంలో వేయాల్సింది కొబ్బరికాయలు కాదురా, నరికిన తలకాయలు. ఆగు విజయ్. వద్దు సార్, నమ్మడ వినండి సార్. ప్లీజ్ సార్, వద్దు సార్, ప్లీజ్ సార్, ఆగండి సార్, ప్లీజ్ వద్దు సార్. దేశంలో శాంతి భద్రతల కోసం నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. నీతి నా ప్రాణం, న్యాయం నా ఊపిరి, ధర్మం నా మార్గం. నా దేశ ప్రజల కోసం నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను అని చేసిన ప్రమాణాన్ని మర్చిపోయి బాధ్యత లేకుండా పోలీసులకు గూండాలకు తేడా లేదని ప్రజల ముందు అసభ్యంగా ప్రవర్తించావు. పోలీస్ డిపార్ట్మెంట్ హోదాకు గుర్తుగా ఉన్న టోపీని అవమానించిన నీకు దాన్ని పెట్టుకునే అర్హత లేదు. ఒక విప్లవకారుడిగా ప్రవర్తించిన నీకు అధికారానికి సింబల్స్ గా ఉన్న స్టార్స్ పెట్టుకునే అర్హత లేదు. డిసిప్లిన్ లేని నీ కస్టడీలో రివాల్వర్ ఉంటే కంట్రోల్ తప్పి ఎవరినైనా చంపగలవు. రిమూవ్ ద రివాల్వర్. Every citizen is a policeman without uniform. ఈ యూనిఫామ్ తో సాధించలేనిది ఈ దేశ పౌరుడిగా సాధిస్తాను. జై హింద్. అరే శాస్త్రి, ఆలీ, చిన్న తప్పుకే జైల్లో పెడతారా? నీ అంత చూస్తాన్రా.
హలో పుచ్చా పిచ్చయ్య శాస్త్రి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. సార్ జరిగిందేదో జరిగిపోయింది సార్, అవన్నీ మర్చిపోదాం. ఇప్పుడు మీకు నేను ఒక బ్రహ్మాండమైన విందు ఇవ్వాలనుకుంటున్నాను సార్. విందా నాకా? అవును సార్, మీరు వెంటనే బయలుదేరి అమ్మా నాన్న ఐస్ క్రీమ్ షాప్ దగ్గర రండి సార్. దగ్గరుండి తినిపిస్తా బాదం పిస్తా. అయితే వస్తా. షాపు మందేరా? కాదు సార్, ఓనర్ బయటికి వెళ్ళాడు, ఈ లోపల లాగించేసేయండి. అయ్యో, గట్టిగా అనుకోండి సార్, ఓనర్ వచ్చేస్తాడు. ఇంకేముంటే పట్టుకురా. తెస్తా వెరైటీ పిస్తా. ఫెవికాల్ రా, అతుక్కుంటే వదలదు. కరిగిపోయినాయి సార్, ఏమనుకోకండి. తినటం కొంచెం కష్టమేమో. మరి అయ్యా, ప్రేమ ముఖ్యం. ఇదో వెరైటీ ఆలి కానీ వాకే. హిమతీర్థం. ఏంట్రా ఆ రోజు యూరినస్ పోసుకుంటుంటే జిప్పు పెట్టుకోవడానికి ఒక టైం ఇవ్వకుండా పట్టుకుని కొడతారా? ఎవరికైనా అంతేరా. ఏయ్! ఏంట్రా చేయి చూపిస్తున్నావు? సారీ చెప్పు, సారీ చెప్పు, సారీ చెప్పండి. కాదు సారీ. ఏంట్రా మాట్లాడరు? సైలెంట్ అయిపోయారు. సరే చెప్పు, సరే చెప్పు. ఏంటో భూతం అంటారు? చంపేస్తాను, చంపేస్తాను. సారీ చెప్పు, సారీ. సాల్యూట్ చెప్పండి, సారీ. ఒక క్షణం ఇంట్లో ఉండదు. నువ్వెవరివే మమ్మల్ని పొమ్మంటాను? నేనెవరినా? ఈ ఇంటికి ఇల్లాలి. ఇల్లాలి కదే. చూసారా చూసారా ఎంత పొగరా మీకు? పొగర వచ్చిందా? చలుబా మిక్స్ పేపర్ వాడండి. ఉసిరికాయ, అల్లం పచ్చడి. ప్రియా 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 ప్రియా. కాకి గుడ్డలున్నాయి కదా అని ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తే ఎట్టగా దెబ్బతింటావు. రేపు నువ్వు కుంటూ నడుస్తూ వెళ్తే అబ్బో ఇది అప్పన్న గారి దెబ్బ అని
జనం భయపడి చావాలి. అంకుల్ కుంకుమతో నియతారునితాతుల నీలతను కమలాయతలోచనలో విరలి వెంకట శైలపతే ఎంత కష్టపడిందో తెలుసా? జంటిల్మాన్ని చుట్టపక్కలే నేనోని పూల పక్కే వేసి చక్క వస్తావా పక్క జంటిల్మాన్ని చుట్టపక్కలే నేనోని పూల పక్కే వేసి చక్క వస్తావా చూసి పై పై చూస్తావా కులసాల కట్టసాల కొత్త పూరులాగమందుకో పక్క జంటి మన్ని చుట్ట పద్మాలేనో పూల పక్కి వేసి చక్క వస్తావా చూసి పై పై
వస్తా